जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि वंदे मातरम गीत हिंदुस्तान की तारीख में एक अनमोल असासा है जो हर भारतीय के दिल में हुब्बुल वतनी का जज्बा पैदा करता है। कौमी गीत वंदे मातरम की 150वीं सालगिरह के मौके पर जुमा के रोज आदिलाबाद कलेक्ट्रेट अहाते में शानदार इज्तिमाई गीत गाने का एहतमाम किया गया। जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने इस प्रोग्राम में शिरकत करते हुए अफसरान व अमले के साथ मिलकर वंदे मातरम गीत गाया। इस मौके पर जिला कलेक्टर राजर्षि शाह ने कहा कि वंदे मातरम गीत हिंदुस्तानी आज़ादी की तहरीक की रूह थी। ये गीत मुजाहिदीन आज़ादी में वतन से मोहब्बत और कुर्बानी का जज्बा बेदार करने वाला गीत रहा। उन्होंने कहा कि ये गीत हिंदुस्तान की तारीख में एक अनमोल असासा है जो हर भारतीय के दिल में हुब्बुल वतनी का जज्बा पैदा करता है। जिला कलेक्टर ने बताया कि रियासती हुकूमत की हिदायत पर रियासत भर में इस मौके पर इज्तिमाई गीत के प्रोग्राम मुनक्किद किए गए। जिले के तमाम सरकारी दफातर, तालीमी इदारों और मुख्तलिफ तंजीमों, अफसरान, मुलाजमीन और तलबा ने बड़े जोश व खरोश के साथ शिरकत की। उन्होंने मजीद कहा कि अजीम शायर बंकिम चंद्र चटर्जी की खिदमात को हमेशा याद रखा जाएगा। इनका तख्लीक करदा ये गीत हर शहरी के दिल में कौमी एकजहती और हुब्बुल वतनी के जज्बात को मजीद मजबूत करता है। इस मौके पर एडिशनल कलेक्टर्स राजेश्वर श्यामला देवी, ट्रेनी कलेक्टर सलोनी छापरा, आरडीओ श्रावंती समेत मुख्तलिफ महकमे के अफसरान, अमले और तुलबा की बड़ी तादाद मौजूद थी। నమస్కారం। ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాతరం 150 జయంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ప్రాంగణంలో జరుపుకోవడం జరుగుతుంది। ఈ కార్యక్రమం ఎందుకంటే ఇది గౌరవ బంకిం చంద్ర చటర్జీ వారు 150 ఏవైతే సంవత్సరం ఉన్నాయో వాటే వారికి రచయిత బంకిం చంద్ర చటర్జీ గారు ఈ ఏవైతే నేషనల్ సాంగ్ రాశారు అప్పుడు యాక్చువల్గా అన్ని కమ్యూనిటీస్కి ఇది భారత్ ఏవైతే స్వతంత్రం పోరాటం ఉన్నాయో అందరికీ ఒక స్ఫూర్తి ఇవ్వడం జరిగింది। అంటే ఆ సాంగ్లో కూడా మీరు ఒక్కొక్క శబ్దంకి అర్థం చేసుకుంటే మన మనసులో ఒక ఎనర్జీ లాగా ఇది ఒక తయారైతాయి। కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు మనం యాక్చువల్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఈ 150 ఏవైతే సంవత్సరం అయినాయో అది మంచిగా ఒక కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది। ఇందులో కూడా నేషనల్ ఫీలింగ్ కానీ, నేషనల్ ప్రైడ్ కానీ, మనం స్వతంత్ర పోరాటంలో అప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత కృషి చేశారు, ఎంత పోరాటం చేశారు, అప్పుడు ఉన్న పరిస్థితి ఏది, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏది, అప్పుడు ఒక సాంగ్ రాయాలి అంటే కూడా ఆలోచన చేయాలి। బ్రిటిష్ టైంలో ఉన్నప్పుడు అంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు। అప్పుడు ఒక సాంగ్ రాయాలి అంటే బంకిం చంద్ర చటర్జీ గారు అట్లా సాంగ్ రాయడానికి అంత వారికి ఎక్కడి నుంచి ఆలోచన వచ్చింది, అంత ఎక్కడి నుంచి శక్తి వచ్చింది